అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, తమన్నా మరియు మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించిన F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమాకి సీక్వెల్గా F3 సినిమా థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అప్పట్లో చిత్ర ప్రమోషన్స్లో భాగంగా అనిల్ రావుపూడి కూడా పలు ఇంటర్వ్యూస్లో పాల్గొంటూ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా తమన్నాతో తనకి జరిగిన గొడవ గురించి కూడా నోరు విప్పిన అనిల్ రావుపూడి ఇప్పుడు F4 సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. నిజానికి F3 క్లైమాక్స్లోనే సినిమాకి మరొక సీక్వెల్ ఉండబోతుందంటూ హింట్ ఇచ్చారు అనిల్. F4 తీసే ఆలోచన ఖచ్చితంగా ఉంది కాక ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ గురించి వర్క్ చేశానని చెప్పారు అనిల్ రావుపూడి. మరి అందులో కూడా నటీనటులు వాళ్ళే ఉంటారా అనే ప్రశ్న అడగగా అదప్పుడు మాత్రమే చెప్పగలమని, వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటారని అనిల్ రావుపూడి అన్నారు. అయితే హీరోయిన్లను మాత్రం తమన్నా మరియు మెహరీన్ ఉండరని, వేరే హీరోయిన్స్ తీసుకునే అవకాశం ఉందని అన్నారు దర్శకుడు అనిల్ రావుపూడి. దీంతో అనిల్ రావుపూడి తీయబోయే నెక్స్ట్ మూవీపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే అనిల్ రావుపూడి వెంకటేష్ గారితో F4 చిత్రం తీస్తారా లేక వేరే హీరోతో మూవీ ప్లాన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కానీ అనిల్ రావుపూడి వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్న సినిమాను తీసి 300 కోట్ల గ్రాస్ని వసూలు చేసి వెంకటేష్ గారి కెరీర్లోనే హైయెస్ట్ బ్లాక్ బస్టర్ని ఇచ్చారు. అనిల్ రావుపూడి ఇప్పుడు F4 సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. నిజానికి F3 క్లైమాక్స్లోనే సినిమాకి మరొక సీక్వెల్ ఉండబోతుందంటూ హింట్ ఇచ్చారు అనిల్. F4 తీసే ఆలోచన ఖచ్చితంగా ఉంది కానీ అది ఇప్పట్లో కాదని అన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.